నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు మన పెద్దలు. కానీ ఆ నవ్వించే యోగం అందరికీ దక్కదు. వెండితెరపై ఎమోషన్ పండించడం ఎంత కష్టమో ఆడియన్స్ పెదాలపై చిరునవ్వు పూయించటం అంతకంటే కష్టం. కేవలం మాటలతోనే కాదు, తమ బాడీ లాంగ్వేజ్ తో, టైమింగ్ తో, మేనరిజమ్స్ తో మనల్ని కడుబుబ్బ నవ్వించి మన కష్టాలను మరిపించేవారే హాస్యనటులు. అలాంటి అద్భుతమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఒక గొప్ప హాస్యనటుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన మరెవరో కడలి జయసారథి గారు. గోదావరి జిల్లాల వ్యంగ్యాన్ని, స్వచ్ఛమైన హాస్యాన్ని వెండితెరకు పరిచయం చేసిన కడలి జయసారథి గారిని పరిశ్రమలో అందరూ ఆప్యాయంగా సారథి అని పిలుచుకునేవారు. ఈయన కేవలం హాస్యనటుడిగానే కాకుండా నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, సినీ కార్మికుల సంక్షేమ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు సుమారు 3.5 దశాబ్దాల పాటు 372కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రోజు ఈ వీడియోలో సారథి గారి జననం, రంగస్థల ప్రవేశం, మద్రాసు ప్రయాణం, ఎన్టీఆర్ ఇంకా కృష్ణరాజు గారితో ఆయనకున్న అనుబంధం, ఆయన నటించిన ముఖ్యమైన సినిమాలు, ఆయన వ్యక్తిగత జీవితం, ఇంకా ఆయన చుట్టూ ఉన్న వివాదాల వెనుక ఉన్న వాస్తవాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కడలి జయసారథి గారు 1942వ సంవత్సరం జూన్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో జన్మించారు. గోదావరి జిల్లాలు కళలకు, ముఖ్యంగా నాటక రంగానికి పుట్టినిల్లు. ఆ మట్టిలోనే ఒక రకమైన హాస్యం, వెటకారం, ఇంకా భాషా స్వచ్ఛత ఇమిడి ఉంటాయి. సారథి గారి కుటుంబం కూడా కళల పట్ల ఆసక్తి ఉన్న కుటుంబమే. ఆయన తండ్రి ఇంకా తాతల నుండి వచ్చిన వారసత్వమో లేక ఆ ప్రాంతపు ప్రభావమో కానీ చిన్నతనం నుండే ఆయనకి నటన పట్ల మక్కువ ఏర్పడింది. సినిమాల్లోకి రాకముందు సారథి గారు నాటక రంగంలో మంచి పేరు సంపాదించారు. ఆ రోజుల్లో నాటకాలు వేయడం అనేది నటనకు ఒక గొప్ప శిక్షణాలయం లాంటిది. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో రకరకాల పాత్రలు పోషించడం వల్ల ఆయన తన వాచకాన్ని, హావభావాలను మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా హాస్య పాత్రలను పోషించడంలో ఆయనకు రంగస్థలంపైనే మంచి గ్రిప్పు దొరికిందని చెప్పొచ్చు. ఋష్యేంద్రమణి గారు, స్థానం నరసింహారావు గారు, రేలంగి వెంకట్రామయ్య, బి పద్మనాభం వంటి గొప్ప గొప్ప నటులతో కలిసి నాటకాల్లో నటించారాయన. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా నాటక రంగంలో పేరు తెచ్చుకున్న తర్వాతే సినిమాల్లో ప్రయత్నించాలని మద్రాసు వెళ్లాను, అది నేను తీసుకున్న మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. రంగస్థలం నేర్పిన క్రమశిక్షణే ఆయనను పరిశ్రమలో 60 ఏళ్ల పాటు నిలబెట్టింది. 1960వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా మద్రాసు కేంద్రంగా ఉండేది. నటుడిగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ గోదావరి రైలెక్కి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ లో దిగేవారు. సారథి గారు కూడా ఎన్నో ఆశలతో, అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో మద్రాసులో అడుగుపెట్టారు. అయితే ఆ రోజుల్లో సినిమా అవకాశాలు దొరకడం అంత సులభం కాదు. రేలంగి వెంకట్రామయ్య గారు, రమణారెడ్డి వంటి వారు హాస్య రంగాన్ని ఏలుతున్న సమయం అది. వారి మధ్య కొత్త వారికి అవకాశం దక్కడం కష్టమే అయినా సారథి గారిలోని ప్రత్యేకతను దర్శకులు గుర్తించారు. సారథి గారి సినీ జీవితానికి తొలి వెలుగునిచ్చింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. 1961వ సంవత్సరంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సీతారామ కళ్యాణం. ఈ చిత్రంలో సారథి గారికి నలకుబేరుడు పాత్ర దక్కింది. ఇది చిన్న పాత్రే అయినప్పటికీ ఎన్టీఆర్ వంటి మహానటుడి దర్శకత్వంలో ఆయన పక్కన నటించే అవకాశం రావడం సారథి గారికి గొప్ప ఆరంభాన్నిచ్చింది. పౌరాణిక చిత్రాలకు కావాల్సిన స్పష్టమైన ఉచ్చారణ, ఆహార్యం సారథి గారిలో ఉన్నాయని ఈ చిత్రం నిరూపించింది. అదే సంవత్సరం 1961లో విడుదలైన వెలుగు నీడలు అనే సాంఘిక చిత్రంలో కూడా ఆయన నటించారు. ఇలా ఒకే ఏడాది పౌరాణిక ఇంకా సాంఘిక చిత్రాలతో ఆయన కెరీర్ మొదలైంది. సారథి గారి కెరీర్ 1970లో ఊపందుకుంది. ఈ దశకంలో ఆయన తెలుగు సినిమాకు అనేక చిరస్మరణీయ పాత్రలను అందించారు. ముఖ్యంగా బాపు, విఠలాచార్య, కె రాఘవేంద్రరావు వంటి దర్శకులు సారథి గారిలోని కామెడీ టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నారు. బాపు గారి దర్శకత్వంలో కృష్ణరాజు గారి హీరోగా నటించిన భక్త కన్నప్ప చిత్రం సారథి గారి కెరీర్ లో ఒక మైలురాయి. ఇందులో ఆయన పోషించిన కాశీనాథ శాస్త్రి పాత్ర తెలుగు హాస్య చరిత్రలో నిలిచిపోతుంది. తన తండ్రిగా రావు గోపాలరావు గారు కైలాసనాథ శాస్త్రి పాత్రలో చెలరేగిపోతే, తండ్రి అకృత్యాలను బయటపెట్టే కొడుకు పాత్రలో కాశీనాథ శాస్త్రిగా సారథి గారు పలికించిన డైలాగులు, ఆ వెటకారం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా తర్వాత సారథి గారికి కామెడీ విలన్ ఇంకా ప్రతినాయక ఛాయలున్న హాస్య పాత్రలు ఎక్కువగా రావడం మొదలయ్యాయి. ఈ పాత్రతో ఆయన పరిశ్రమలో నిలదొక్కున్నారని చెప్పొచ్చు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన సంచలనాత్మక సినిమా జగన్మోహిని. ఇందులో నరసింహరాజు హీరోగా నటించగా ఆయనకు ప్రాణ స్నేహితుడుగా సారథి గారు నటించారు. ఈ చిత్రంలో దెయ్యం హీరోను మోహించి వెంటపడుతుంటే
అది గమనించిన స్నేహితుడిగా సారథి పాడే పాటలు అద్భుతం. దెయ్యాన్ని చూసినప్పుడు ఆయన కళ్ళల్లో పలికించే భయం, వణుకు, ఆ భయంలోనే వచ్చే కామెడీ టైమింగ్ ఈ సినిమా విజయానికి ఒక ప్రధాన కారణం. హీరోకి రక్షణగా ఉంటూనే భయంతో చచ్చే పాత్రలో ఆయన నటన సామాన్యుడికి బాగా కనెక్ట్ అయింది. అలాగే బాపు రమణల కాంబినేషన్ లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాలో మెయిన్ విలన్ రావు గోపాలరావు గారికి కొడుకుగా నటించారు. ఈ చిత్రంలో ఆయన కామెడీతో కూడుకున్న విలన్ పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించడంతో సారథి గారు కెరీర్ కి డోకా లేకుండా పోయింది. ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ డ్రైవర్ లో జైలర్ గా నటించారు. అలాగే మాస్ సినిమాల్లో హీరో గారి పక్కన ఉండే ఫ్రెండ్స్ బ్యాచ్ లో సారథి గారు తప్పకుండా ఉండేవారు. హీరో ఎలివేషన్ సీన్లలో రియాక్షన్లు ఇవ్వడంలోనూ, కామెడీ పంచ్లు విసరడంలోనూ ఆయన దిట్ట. సారథి గారి జీవితంలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పాత్ర చాలానే ఉందని చెప్పాలి. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం సహనటుల సంబంధం కాదు, అది ఒక ఆత్మీయమైన బంధం. కృష్ణరాజు గారు స్థాపించిన సొంత నిర్మాణ సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్ విజయాలలో సారథి గారి కృషి తెర వెనుక నుంచి ఎంతో ఉంది. కృష్ణరాజు గారు నిర్మించిన భారీ చిత్రాలకు సారథి గారు ప్రొడక్షన్ వ్యవహారాలను కృష్ణరాజు గారి తమ్ముడైన సూర్యనారాయణరాజుతో కలిసి పర్యవేక్షించేవారు. ఉదాహరణకు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం వంటి చిత్రాల నిర్మాణంలో, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో సారథి గారు కీలక పాత్ర పోషించారు. సినిమా పరిశ్రమలో నమ్మకస్తులు దొరకడం కష్టం, కానీ కృష్ణరాజు గారు సారథి గారిని గుడ్డిగా నమ్మేవారు. నా సినిమా బాధ్యత సారథి చూసుకుంటాడు అనే భరోసా కృష్ణరాజు గారికి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. భక్త కన్నప్ప ఈ ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. సారథి గారి హాస్యంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన భూతు హాస్యాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదు. గూఢాచారి నంబర్ 1 వంటి సినిమాల్లో ఆయన నవ్వే విధానం చాలా విలక్షణంగా ఉండేది. ఒక రకమైన వెటకారంతో కూడిన నవ్వు ఆయన ట్రేడ్ మార్క్ గా మారింది. ఆయన సంభాషణల్లో గోదావరి జిల్లాల యాస సహజంగా దొర్లేది. ఇది ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేసిందని చెప్పొచ్చు. భయపడే పాత్రలు చేస్తున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా ఫన్నీగా ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలి వస్తున్న క్లిష్ట సమయం. ఎంతో మంది నటులు, కార్మికులు మద్రాసు వదిలి రావటానికి సంశయిస్తున్నప్పుడు వారికి ధైర్యం చెప్పి హైదరాబాద్ లో పరిశ్రమ స్థిరపడటానికి కృషి చేసిన వారిలో సారథి గారు కూడా ఒకరు. తెలుగు నటుల కోసం ఒక ప్రత్యేక సంఘం ఉండాలని భావించి స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సారథి గారు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. నటుల సమస్యల పరిష్కారంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు సినీ కార్మికుల సంక్షేమం కోసం స్థాపించిన ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కు ఆయన వ్యవస్థాపక కోశాధికారిగా పనిచేశారు. యూనియన్స్ లో డబ్బు వ్యవహారాలు చూడటం అంటే అత్యంత నిజాయితీ అవసరం. సారథి గారి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. కడలి జయసారథి గారు ఎంతో హుందాగా, వివాదరహితంగా జీవించిన వ్యక్తి. చెన్నై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చేసిన తర్వాత నటుడు ప్రభాకర్ రెడ్డి గారు, దర్శకుడు భాస్కర్ రావు గారులతో కలిసి ట్విన్నీ క్లబ్స్ పేరుతో సినిమా వాళ్ళ కోసం ఒక క్లబ్ ఏర్పాటు చేసి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు ఆయన. అలాగే సినీ కార్మిక కోసం చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారథి గారు కీలక పాత్ర వహించారు. సారథి గారు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు, విధాత అనే సినిమాలను తీశారు. ఈ సినిమాలన్నింటిలో హీరో కృష్ణరాజు గారు కావటం విశేషం. అలాగే నవతా కృష్ణరాజు గారు నిర్మించిన జమీందారీ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగోతం చిత్రాల నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకునేవారు. సారథి గారు నిర్మాతగా చాలా చక్కగా వ్యవహరించేవారు. కృష్ణరాజు గారు సినిమా తీయాలంటే సారథి గారు ఉండాల్సిందే అనేంత నమ్మకం వారిపై ఉండేది. నిర్మాత డబ్బును వృధా కాకుండా షూటింగ్ సజావుగా సాగేలా చూడటంలో ఆయన దిట్ట. భక్త కన్నప్ప ఈ సినిమా షూటింగ్ అడవుల్లో జరగాల్సి వచ్చినప్పుడు వందలాది మంది యూనిట్ సభ్యుల కోసం వసతి ఏర్పాట్లను సారథి గారు దగ్గరుండి చూసుకున్నారు. పాత తరం నటులకు చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు రావటం సహజం. సినిమాల సంఖ్య తగ్గిన తరువాత నిర్మాణం వైపు వెళ్లినప్పుడు కొన్ని నష్టాలు రావటం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ ఎవ్వరినీ యాచించలేదు. అవకాశాలు తగ్గాక ఆయన తన సొంత గ్రామంలో వ్యవసాయ పనుల్లో మునిగిపోయి హాయిగా జీవితాన్ని కొనసాగించారు. కృష్ణరాజు గారి కుటుంబం ఇంకా మా అసోసియేషన్ ఆయనకు అండగా నిలిచాయి. జీవిత చరమాంకంలో సారథి గారు అనారోగ్యంతో బాధపడ్డారు. కిడ్నీ సమస్యలు తిరగబెట్టడంతో ఆయనను హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ
చెందుతూ పరిస్థితి విషమించటంతో 2022 ఆగస్టు 1వ తేదీన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మరణించే నాటికి ఆయన వయస్సు 80 సంవత్సరాలు. చివరిగా సుమన్ గారు నటించిన హలో అల్లుడు సినిమాలో డాక్టర్ పాత్ర పోషించారు. ఆయన భౌతిక కాయానికి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. నటులు మోహన్ బాబు గారు, కృష్ణరాజు కుటుంబ సభ్యులు, తనికెళ్ల భరణి, శివాజీ రాజా వంటి ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. సారథి గారు తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. వారు సినిమా రంగానికి దూరంగా సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. ఆయన మరణానంతరం ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సెట్ లో ఆయన అందరితోనూ కలివిడిగా ఉండేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి ప్రొడక్షన్ బాయ్స్ వరకు అందరినీ పేరు పెట్టి పిలిచేవారు. అందుకే ఆయన మరణించినప్పుడు పరిశ్రమలోని అన్ని వర్గాల వారు కదిలి వచ్చారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి రంగుల సినిమాల వరకు, పౌరాణికాల నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు అన్నింటినీ చూసిన అనుభవజ్ఞుడైన ఆయన నటనలో సహజత్వం ఉండేది. హాస్యంలో ఆరోగ్యం ఉండేది. ఆయన వ్యక్తిత్వంలో నిజాయితీ ఉండేది. నేటి తరానికి ఆయన పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ భక్త కన్నప్పలో ఆ శాస్త్రిని చూసి నవ్వని తెలుగువాడు ఉండడు. జగన్మోహిని సినిమాలో ఆ భయస్థుడిని చూసి ఆనందించిన వాడు ఉండడు. సహాయ నటులు అంటే కేవలం తెర నింపటానికి ఉండేవారు కాదు, వారు సినిమాకు సారథులు అని నిరూపించిన గొప్ప నటుడు సారథి గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రల ద్వారా, ఆయన నవ్వు ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు.